గత వీడియోలో అయ్యప్ప జనన వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా. అయితే అయ్యప్ప చరిత్రలు అనేక రకాలుగా ఉన్నాయి. వేదాలలో, బ్రహ్మాండ పురాణంలో అయ్యప్ప ఆవిర్భావం గురించి విపులంగా వివరించారు వేదవ్యాసులు. క్షీరసాగర మథనం సమయానికి మోహిని అవతారంలో విష్ణువుకు శివునికి జన్మించిన అయ్యప్పకు పందల రాజ్యానికి ఎన్నో యుగాల వ్యత్యాసం ఉంది, అది సాధ్యం కాదు అనే మేధావులు లేకపోలేదు. ఈ వృత్తాంతాన్ని బ్రహ్మాండ పురాణం చాలా క్లుప్తంగా వివరించింది. క్షీరసాగర మథన సమయంలోనే మోహిని శివులకు జన్మించిన అయ్యప్పనే తర్వాత యుగాల్లో మళ్లీ పందలరాజుకు పుత్రునిగా అవతారాన్ని ధరించినట్లు చరిత్ర చెప్తోంది. ఏతాని స్ఫటికాసాని రాజంతే శంకరాజ్ఞయ అత్ర విఘ్నేశ్వర స్కందౌ మహాశాస్తాచ భైరవః. అంటే కైలాస పర్వతంపై గణపతి, షణ్ముఖుడు, శాస్త, భైరవుడు కలిసి ఆడుకున్న వృత్తాంతాలు బ్రహ్మాండ పురాణంలో పలుచోట్ల కనిపించాయి. ఇక ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. శరాన్ని సంధించి దేవాలయం నిర్మించమని రాజశేఖరుడికి ఆజ్ఞను ఇచ్చి శబరిమల పీఠానికి పయనమయ్యాడు అయ్యప్ప. అలా బయలుదేరిన శరం కులత్తుపులై, అచ్చన్ కోవిల్, ఆర్యంగావ్, ఎలిమేరి, శబరిమల ఈ 5 ప్రదేశాల్లో పడినట్లు, ఆ ప్రదేశంలోనే రాజశేఖరుడు దేవాలయాలను నిర్మించినట్లు, ఆ నిర్మించిన దేవాలయానికి పరశురాముడు ప్రతిష్టాపన చేసినట్లు చరిత్ర చెప్తోంది. ఈ దేవాలయం సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. 18 ఎత్తైన పర్వతాల సముదాయంలో రమ్యంగా భాసిల్లుతుంది శబరిమల. పరశురాముడు క్షత్రియ సంహారం సమయంలో 108 శాస్తా దేవాలయాలను ప్రతిష్టాపన చేసినట్టు, త్రేతాయుగానికి మునుపే ఆ దేవాలయ స్థలాన్ని, విగ్రహాన్ని నిర్ణయం చేసినట్టు కూడా కొన్ని ఆధారాలున్నాయి. గతంలో ఈ దేవాలయం ఒక గద్దెలాగా ఉండేది. తర్వాత కొంతకాలానికి గడ్డితో నిర్మించారు. 1907 నుంచి 1909 సంవత్సరం మధ్య ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు రికార్డులు చెప్తున్నాయి. గతంలో ఈ దేవాలయం పైన 2 సార్లు దాడులు జరిగాయి. పరశురాముల వారు ప్రతిష్టాపన చేసిన వీరాసనంలో ఉన్న అయ్యప్ప విగ్రహాన్ని బందిపోటులు పంబా నదిలో పడవేశారని, తర్వాత 1950 అయ్యప్పన్, శ్రీనీలకంఠ పణిక్కర్ అనే 2 శిల్పులు పంచలోహాలతో సుందరమైన విగ్రహాన్ని నిర్మించారని, ప్రస్తుతం మనకు దర్శనమిచ్చే మూర్తి అదేనని అక్కడి పెద్దలు చెప్తారు. ఇక స్వామివారి దివ్య సోపానాల కింద మహిషి సంహార సమయంలో వాడిన మహాశక్తివంతమైన మణికంఠుని అస్త్రాలు నిక్షిప్తం చేసి వివిధ దేవతలను ఆవాహన చేయడం జరిగింది. ఆ మెట్లను కేవలం 41 రోజులు మాలధారణ చేసి ఇరుముడిని శిరస్సున ధరించిన అయ్యప్పలను మాత్రమే ఎక్కనిస్తారు. సుమారు 200 సంవత్సరాల క్రితం 1819 సమయంలో 70 మంది భక్తులు మాత్రమే శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు, ఆ సంవత్సరం స్వామివారి ఆదాయం 7 రూపాయలుగా అక్కడి రికార్డుల్లో రాయబడింది. రాను రాను భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో అనేక మార్పులు చేర్పులు కూడా చేశారు దేవస్థానం వారు. 2000 సంవత్సరంలో ఒక భక్తుడు బంగారు గోపురాన్ని నిర్మించాడు. 1985లో 18 సోపానాలకు కూడా ఇత్తడితో తొడుగును చేయించారు. ఈ దేవాలయం భయంకర అడవుల మధ్యలో ఉండటం వలన సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. నవంబర్ చివరి నుండి మకర సంక్రాంతి అయ్యే వరకు ప్రతినిత్యం భక్తులు దర్శిస్తూనే ఉంటారు. ప్రతి మకర సంక్రాంతి రోజు పందల రాజైన రాజశేఖరుడు చేయించిన ఆభరణాలను ఆ వంశానికి చెందినవారు 84 కిలోమీటర్లు నడుస్తూ ఆభరణాల పెట్టెను మోసుకొని వస్తారు. ఆ పెట్టె మకర సంక్రాంతి రోజు స్వామి సన్నిధికి చేరుతుంది. జ్యోతి దర్శనం అయ్యాక స్వామికి నగలు అలంకరిస్తారు. ఇక ఈ జ్యోతి విషయంలో అనేక వాదనలు జరుగుతున్నాయి. అది మానవులు వెలిగించినదని కొందరు, సహజంగా ఏర్పడిందని కొందరు వారి వారి అభిప్రాయాలను చెప్తున్నప్పటికీ, పొన్నంబల మేడులో ఒక వెలుగు జ్యోతి కనిపించిన తర్వాత మకర వీళ్లకు వెలిగించి ఆభరణాలు స్వామికి అలంకరిస్తారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. ఈ దేవాలయంలోని విగ్రహం మొదట కేరళ కేలి అనే పద్ధతిలో, తర్వాత రెండోసారి భారతీ కేళి అనే పద్ధతిలో, ప్రస్తుతం భూతకేళి అనే పేరుతో కీర్తించబడుతుంది. ఇలాంటి ఎన్నో విశేషాలతో స్వామి మణికంఠుని దేవాలయం
దేవభూమిగా కీర్తించబడే కేరళ రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పరిఢవిల్లుతుంది. ఈ క్షేత్రానికి, ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన అనేక కథలు కథనాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాలను మాత్రమే చేర్చి మీకు అందించడం జరిగింది. అందరికీ ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుగాక. స్వామియే శరణమయ్యప్ప. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.